అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి జూన్ 14వ తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు అందుబాటులో ఉండి మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9030108299 గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే చాలా కష్టపడి పనిచేస్తారు. లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు. అలాగే శని ప్రభావం వలన ఆత్మవిశ్వాసం, స్థిరత్వం ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశివారు కెరీర్లో ఎవరి ఆధిపత్యాన్ని త్వరగా అంగీకరించరు. స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటారు. అలాగే వీరికి కష్టపడి పనిచేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టం. మొండి, నిజాయితీ పరులనే చెప్పుకోవాలి. అలాగే మొండి ధైర్యంతో ఎలాంటి సమస్యనైనా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే సమస్యను చూసి భయపడకుండా సమస్య నుండి ఏ విధంగానైనా కానీ వీరి నుండే సమస్య పారిపోయే విధంగా మొండి పట్టుదలను కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. చాలా ఎక్కువగా అంతర్దృష్టి కూడా కలిగి ఉంటారండి. ఎదుటి వ్యక్తులు ఎలాంటి స్వభావాలు అనేది వారి యొక్క ముఖం చూసే అంచనా వేసేటటువంటి అంతర్దృష్టి వీరికి చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆచార వ్యవహారాల పట్ల చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం, సానుకూలమైనటువంటి ప్రభావం చూపడం పట్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వయంగా వచ్చినటువంటి సొమ్ముతోనే ఆనందంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఎవరి దగ్గర కూడా చేయి చాపరు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఒకరి దగ్గర నుండి ఏదైనా సహాయాన్ని కోరడానికి కొంచెం మొహమాట పడతారు. అలాగే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కెరీర్లో స్థిరపడాలని చెప్పి ఆలోచనలు బాగా ఎక్కువగా కలిగి ఉంటారు. అలా స్థిరపడడానికి కూడా వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి వీరు అనుకున్నటువంటి గమ్యాలను చేరుకోకపోవడం, అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు ఛేదించలేకపోవడం, ఒక పనిని అనుకుంటే ఆ పనిని అసలు చేయలేకపోవడం, అలాగే ఆ పనులన్నీ కూడా వెనకబట్టు పడటం, ఇలాంటివన్నీ కూడా వీరిని కొంచెం కృంగతీసే విధంగా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి కూడా మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, అలాగే చేసుకోవాల్సినటువంటి పూజలు ఇవి కూడా తెలుసుకుందామండి. రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి భగవంతుడు ఎవరు, ఏ పూజ చేసుకోవాలి ఇవి కూడా తెలుసుకుందాం. రేపటి రోజున మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు తప్పకుండా దూరంగా ఉండాలండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా తెలిసి తెలియనటువంటి తప్పులు కనుక చేస్తూ ఉంటే అవి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మరి అంటే వారికి సరైనటువంటి సమయం దొరికిందని చెప్పేటటువంటి భావనతో మిమ్మల్ని ఇరికించాలని చెప్పి కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునే విధంగా, దోహదం చేసే విధంగా మిమ్మల్ని కొంచెం రెచ్చగొడతారు. కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళకండి. అలాగే ఎవరిపైనా కూడా అనవసరంగా కోపపడకండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న రహస్యాలు కావచ్చు, పెద్ద రహస్యాలు కావచ్చు, లేదంటే మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఏదైనా కొంచెం తక్కువ స్థాయిలో చేసి మిమ్మల్ని ఏదైనా ఎగతాళి చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారని చెప్పి గమనించుకోండి. ఇక అలాగే మీ శక్తిని, అలాగే స్వీయ అభివృద్ధిని రేపటి రోజున మీరు చూస్తారండి. ఇక మీరు పనిచేసే చోట ఈరోజు మీ యొక్క స్వయంకృత అపరాధాన్ని కూడా తెలుసుకుంటారు. అంటే మీరు ఏదైనా కానీ మిస్టేక్స్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మీకు సంబంధించినటువంటి వర్క్లో కొంచెం ఏదైనా తడబాటు పడడం కానీ ఇటువంటి రేపటి రోజున చూస్తారండి. ఇక మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి వారికి సంబంధించిన వారు చదువు పట్ల విపరీతమైనటువంటి శ్రద్ధ చూపించబోతున్నారు. మంచిగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళబోతున్నారండి. అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవన్నీ కూడా ముందు తరాలకు మీకు బాగా ఉపయోగపడతాయనే చెప్పుకోవాలి. అలాగే మీ ఆర్థిక స్థితిలో నిరంతరం అభివృద్ధి కోసం మీరు చక్కగా కొంత అంటే మంచి ఏదైనా కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలను తెలుసుకోవడం, మీకు తెలియనటువంటి వ్యక్తులను ఏదైనా ఒక సలహా అడిగి తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి కొంతమంది వ్యక్తులను అంటే అందరినీ కాదండి, మీకు దగ్గరైనటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి తెలుసుకొని వాటి గురించి కొన్ని మెలకువలు నేర్చుకున్న తర్వాతే మీరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో దిగడం మంచిది. ఇక అలాగే కొత్త ప్రాజెక్టుల కోసం, నిధుల కోసం మీరు రేపటి రోజున సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు. మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగినటువంటి సమయం రేపటి రోజున దొరుకుతుందంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవాలనిపించేటటువంటి కొన్ని సంఘటనలను రేపటి రోజున మంచిగా అంటే ఒక సమయాన్ని వారి కోసం సెపరేట్గా కేటాయిస్తారనమాట. అలాగే మీకు ఎవరైతే రాశివారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండి చాలా రోజుల నుండి ఈ వ్యాపారాన్ని మేము
ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా అలాగే వ్యాపార రీత్యా ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజు. అలాగే మీ యొక్క సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుందండి. మీ ప్రవర్తన వల్లనే ఎదుటి వ్యక్తులు ఇంప్రెస్ అవుతారనమాట. అది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు, ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర కావచ్చు. మీరు ఎంత సౌమ్యంగా ఉంటే, ఎంత సౌమ్యంగా ప్రవర్తిస్తే ఎదుటి వ్యక్తుల నుండి మీరు అంత మంచి మెప్పులు పొందుతారు. ఇక అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రేపటి రోజున పని కట్టుకొని మరి మిమ్మల్ని దూషించడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి. అలాగే వారు ఏదన్నా అన్నా కూడా మీరు కోపంలో ఏదో ఒకటి వారిని దూషించడం కానీ, వారితో తగవులాడటం కానీ ఇలాంటివి చేసి మీ ఎనర్జీ లెవెల్స్ని మీరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. అలాగే కుటుంబ సమస్యలు చాలా వరకు మీకు రేపటి రోజున తగ్గుముఖం పడతాయండి. ఏదైనా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండి వాటి గురించి ఒక ముగింపు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం మీరైతే చూస్తారు. ఇక అలాగే మీ ఖర్చులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఖర్చుల్లో మరీ విలాసాలకు ఎక్కువగా ఖర్చు అయిపోయేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడకుండా మీకు ఎంతవరకైతే అది అవసరం అనుకుంటారో అంతవరకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది. అలాగే మీరు కొన్ని విషయాల పట్ల అంటే అవకతవకలు చేసేటటువంటి కొన్ని ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఏదైతే మీకు అంటే చాలా రోజుల నుండి మీరు ఈ పని చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉండకపోవడం మంచిది. ఎందుకంటే పక్కన పెట్టేసినటువంటి పనిని మీరు మరలా తిరిగి స్టార్ట్ చేసినా కూడా మీకు పెద్దగా ప్రయోజనం అయితే కనిపించకపోవచ్చండి. ఇక ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని వ్యవహారాలు అలాగే కొన్ని విషయాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. మరి అయితే రేపు మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనుల గురించి కూడా తెలుసుకుందామండి. ఎవరైతే చాలా రోజుల నుండి పక్కన పెట్టినటువంటి పనులు ఉంటాయి వాటిని మరలా తిరిగి చేయాలని చెప్పి అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మీకు దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనపడకపోయేసరికి కదండి మీరు ఆ పనులను పక్కన పెట్టారు. మరి మరలా తిరిగి మీకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కోసం కాకపోతే వాటిని తిరిగి మరలా మీరు రీస్టార్ట్ చేశారు అంటే కనుక మీ సమయము అలాగే మీ డబ్బు రెండు వృధా అయిపోవడం తప్పకుండా జరుగుతుంది. ఇక అలాగే డబ్బుల విషయంలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలను అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల కూడా మీకు ధనలాభం ఏ విధంగా అయితే కలిగిందో అంతే విధంగా ఆ ధనం కూడా మీ నుండి వృధా అయిపోవడం మీరు చూస్తారు. కాబట్టి మీ కోపంతోనూ అలాగే మీ యొక్క కక్షలతోనూ కొంతమంది వ్యక్తులతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడి వారితో లేనిపోని చిక్కుల్లో గురి అయ్యేటటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి మీ మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మీ కుటుంబాన్ని అప్సెట్ చేసే విధంగా మీ మాటలు కొంచెం ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను కూడా గౌరవించి వారు చెప్పేటటువంటి మంచి మాటలను స్వీకరించి ఏదైనా మీకు నచ్చకపోతే ఈ పని నాకు నచ్చలేదు, ఈ మాట నాకు నచ్చలేదని చెప్పి వారితో నార్మల్గా చెప్పుకుంటే సరిపోయింది. ఇక అలాగే అదృష్టం ఎప్పుడూ కూడా కోపాన్ని అదుపు చేసుకున్నటువంటి తెలివైన వారినే వరిస్తుందని చెప్పి కొంతమంది అంటారు. కాబట్టి మీరు కూడా మీ కోపాన్ని కొంచెం అదుపు చేసుకుంటే మీకు తెలివిని ప్రదర్శిస్తే తప్పకుండా అదృష్టం అనేది మీకు వరిస్తుందని చెప్పుకోవాలి. ఇక కోపం మిమ్మల్ని దహించే ముందు దానిని దగ్ధం చేసేయడం మీకు మంచిదని తెలుసుకోండి. ఏదైనా కానీ ఒక కోపాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు దానిని వెంటనే ఆ కోపం నుండి మీరు బయటపడడానికి ఏదో ఒక విధంగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ లేదంటే ఆ కోపాన్ని వెంటనే మీరు కొంచెం మీ నుండి బయటకు పంపించలేనటువంటి సమయంలో మీరే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనిని చేసి కోపాన్ని నియంత్రించుకోవడం మంచిదండి. ఇక రేపటి రోజున శనివారం రోజున మీరు విశేషమైనటువంటి ఫలితాలను పొందేందుకు చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. తులసిమాలను స్వామికి సమర్పించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి వృధా అనుకున్నటువంటి క్షణంలో కూడా మీకు ఉద్యోగ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవ్వడానికి మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీరు చేసేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు ఇలాంటి సమస్యలు కూడా మీ నుండి దూరం అవుతాయి. రావాల్సినటువంటి ధనం కూడా సమయానికి మీ చేతికి అందుతుంది. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు మీరు చేసేటటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి. అనుకున్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేందుకు మీకు దైవబలం అనేది తోడుగా ఉంటుంది. అలాగే అప్పు చేయకండి, అప్పు ఇవ్వకండి. ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే శత్రుపీడ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి ఈ విషయాలను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి.
ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంచెం మీకు అనుకూలంగాను, అలాగే కొంచెం కఠినంగాను కనిపిస్తుందండి. మరి జాగ్రత్తగా ఉండడానికి ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.